హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేను. నేను ఇప్పుడు పార్వతీపురంలో ఉన్న దుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చాను. ఇక చరిత్రలోకి వెళ్తే పూర్వం పార్వతీపురం బెలగంగా అవతరించక ముందు రాజులు ఈ ప్రాంతంలో నివసించేవాళ్ళు. 1542వ సంవత్సరంలో ఈ దుర్గమ్మ తల్లి పార్వతీపురం వచ్చిందని లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి. ఈ దుర్గమ్మ తల్లి ఈ బెలగంలో వెలిసిన కారణంగా ఈ ప్రాంతాన్ని దుర్గమ్మ చెట్టుదారి అని పిలుస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద వృక్షం ఉంది. ఈ వృక్షం ఈ అమ్మవారి వచ్చినప్పటి నుంచి సజీవంగా ఎన్ని గాలివానులు, ఎంత పెద్ద తుఫాను వచ్చినా చెక్క చెదరకుండా ఉంది. ఈ వృక్షం ఈ అమ్మవారి రాకకు, ఈ అమ్మవారి ఉనికికి నిదర్శనంగా నిలిచింది. ఈ చెట్టు దగ్గర భక్తులు కోరికలు తీర్చమని మొక్కుతారు, మురుపులు కడతారు. కొన్ని కారణాల వల్ల వాయిస్ ఈ వీడియోకు సరిగ్గా ఇవ్వలేకపోయాను, క్షమించండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఒక బూస్టప్గా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.